Hello, my dear class 9th and 10th students. How are you all? Welcome to Vedantu Telugu APNTS 9th and 10th. So, students, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి మిమ్మల్ని అందరినీ. సో మీరు రేపు పొద్దున ఒక 1 month 2 months తర్వాత ఎప్పుడో ఒక మన బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రిజల్ట్ డే రోజు మీరు హ్యాపీగా మీ స్కోర్ బోర్డ్ ని చూసి మీ ర్యాంక్ కార్డ్ ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలి, స్మైల్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇన్నే మార్క్స్ వచ్చినాయి, నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండు, లేకపోతే ఇంకొంచెం ప్రిపరేషన్ తొందరగా స్టార్ట్ చేస్తుంటే బాగుండు అని రిగ్రెట్ ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? నాకు తెలిసి ఎవరు రిగ్రెట్ ఫీల్ అవ్వాలని అనుకోవట్లేదు. అందరూ కూడా వాళ్ళ రిజల్ట్ డే రోజు హ్యాపీగా ప్రౌడ్ గా వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ర్యాంక్ కార్డ్ ని చూపెట్టుకోవాలని అనుకుంటారు. మరి ఆ రోజు మీరు అలా చెయ్యాలి అని అంటే ఇప్పుడు యూ నీడ్ టు స్టార్ట్. బికాస్ మనకి ఎగ్జామ్ కి ఇంకా ఎన్ని రోజులో లేదు. మ్యామ్ మొన్నే కదా 90 days అని అన్నారు, మరి అప్పుడే అంతలోనే 60 days వచ్చేసాయా? ఎస్, వచ్చేసాయి. కానీ ఈ 60 days నేను ఇచ్చేది నీ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ డేట్ కి కాదు. నువ్వు ఎప్పటి వరకు నువ్వు కంప్లీట్ ఎగ్జామ్స్ కి రెడీగా ఉండాలి, దానికి కేవలం 60 days మాత్రమే టైం ఉంది. అది మ్యామ్ అదేలాగా అని అంటే నౌ వీఆర్ ఇన్ ఏ మంత్ లో ఉన్నాం మనము అబ్సల్యూట్లీ ఇప్పుడు మనము డిసెంబర్ లో ఉన్నాం, రైట్? సో డిసెంబర్ ఆల్మోస్ట్ ఇంకా 1 week అయిపోయింది, ఇంకొక 3 weeks మాత్రమే మిగిలింది. డిసెంబర్ తర్వాత దాని తర్వాత ఇంకేముంది? జనవరి అండ్ దెన్ ఫిబ్రవరి. మీకు విషయం తెలుసా, మీకు ప్రీ ఫైనల్స్ ఇక్కడ ఫిబ్రవరిలోనే మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. వన్స్ ప్రీ ఫైనల్స్ వచ్చాయి అని అంటే మీరు చదవడానికి మీకు ఏ మాత్రం టైం ఉండదు, నేర్చుకోవడానికి చదవడానికి టైం ఉండదు. కంప్లీట్ ఎగ్జామ్స్. సో ఇక్కడ తర్వాత వన్స్ ప్రీ ఫైనల్ వస్తున్నాయి అని అంటేనే మనం అక్కడ నేర్చుకోవడానికి ఉండదు. రివిజన్, ప్రాక్టీస్, ఎగ్జామ్స్ అంతా ఇదే గందరగోళం ఉంటది. నువ్వు ఏమైనా చదవాలి అని అనుకుంటున్నావు అంటే అది కేవలం అది కూడా ఎప్పుడు ఫిబ్రవరి 2nd week వరకే పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, డిసెంబర్ 2nd week లో ఉన్నారు, ఫిబ్రవరి 2nd week. ఎన్ని డేస్ వస్తున్నాయి నీకు? 60 days వస్తాయి హార్డ్లీ, అంతే. సో ఈ 60 days లో నువ్వు అనుకున్న టార్గెట్ 600 marks నీకు కదా. 600 marks అయితే మార్క్స్, లేకపోతే CGPA లో అయితే 10 CGPA by 10 CGPA 10/10 CGPA కావాలి. మరి అక్కడికి రీచ్ అవ్వాలనంటే నీ డేస్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేస్తే ఈ రోజు నుంచి నువ్వు ఏం చేస్తే మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతావు అనంటే నేను ఈ 60 days ని 3 parts గా డివైడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ 20 days, సెకండ్ 20 days, థర్డ్ 20 days. సో ఈ 3 parts లో నేను అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఒకటే ప్లాన్ ఇవ్వబోతున్నాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే యూ డోంట్ నీడ్ టు గివ్ ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ టైమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్ట్స్ కి కూడా ఈక్వల్ మార్క్స్ వస్తున్నాయి, కానీ ఈక్వల్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈక్వల్ టైం ప్రిపరేషన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాథ్స్ తీసుకో. మ్యాథ్స్ కి మనకి సింప్లిఫికేషన్స్ నువ్వు ఎంత బాగా చేసినా కూడా మనకి ఆ ఫ్లోలో మిస్టేక్స్ అవుతాయి. సో మ్యాథ్స్ కి నీ మాక్సిమం టైం నువ్వు అరౌండ్ 50 to 60%, లేకపోతే నువ్వు అట్లీస్ట్ ఒక 40% మెజారిటీ ఆఫ్ ది టైం ని నువ్వు మ్యాథ్స్ కి ఇచ్చేసాయి. డైలీ గంట చదువుతూ ఉండు. అండ్ దెన్ అలాగే సైన్స్ కి సైన్స్ లో 3 parts ఉంటాయి. సో అదేంటవి? ఫిజిక్స్, బయో అండ్ అలాగే కెమిస్ట్రీ, రైట్? సో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపితే ఎన్ని చాప్టర్స్ ఉంటాయో ఓన్లీ బయోలోనే అన్ని చాప్టర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి సైన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇక్కడ మ్యాథ్స్ అనుకో ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకొని వాటిని అప్లై చేసి సింప్లిఫికేషన్ మీద మాత్రమే ఫోకస్ పెడితే సరిపోతుంది. కానీ సైన్స్ విషయానికి వస్తే యాక్టివిటీస్ నేర్చుకోవాలి, న్యూమరికల్స్ నేర్చుకోవాలి, అండ్ అలాగే డయాగ్రామ్స్ ఉంటాయి, సో మెనీ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సైన్స్ వచ్చేసరికి. వీటన్నిటిని కూడా నేర్చుకోవడానికి మనం ఎంత టైం గట్టిగానే పడుతుంది, ఒక 35% పడుతుంది. దాని తర్వాత సోషల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి సోషల్ మనం చదవాలి అండ్ వాటిని ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటూ మ్యాప్స్ కూడా ఉంటాయి. మ్యాప్స్ వాటన్నిటిని కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అరౌండ్ ఒక 20% వేసుకో. ఓకే, లాంగ్వేజెస్, దాని తర్వాత లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, లాంగ్వేజెస్ కి మిగిలిన టైం ఏంటి? ఇక్కడ 75% అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ 20% ఉంది. సో ఇక్కడ 75 కూడా కాకుండా ఒక 10 to 15% ఆఫ్ మీ టైం ని ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వీటన్నిటికీ కూడా మార్క్స్ మనకి ఎన్ని? 100 ఉన్నాయి. 100 marks వస్తున్నాయి ప్రతి సబ్జెక్ట్ నుంచి. ఇక్కడ కూడా 100 అండ్ ఇది 100. దెన్ ఇక్కడ నుంచి లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇది కూడా 300. మొత్తం మీద మనకి ఇక్కడ 600 marks వస్తున్నాయి, కరెక్టే. కానీ నువ్వు వీటన్నిటికీ ప్రిపరేషన్ లో ఈక్వల్ టైం ఇవ్వాల్సిన పని లేదు. మెజారిటీ నీకు ఏదైతే వీక్ ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వు, అండ్ అలాగే
వీటికి మ్యాథ్స్ అండ్ సైన్స్ కి నీకు టైం చాలా పడుతుంది. అండ్ అలాగే సోషల్ కి కూడా సిలబస్ ఏం తక్కువ లేదు, సోషల్ కూడా చాలా వాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి దీనికి కూడా టైం పడుతుంది. లాంగ్వేజెస్ అంటావా, లాంగ్వేజెస్ లో నువ్వు తెలుగులో గ్రామర్ రూల్స్ తెలుసుకుంటే అది హిందీకి కూడా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో గ్రామర్ రూల్స్ నువ్వు ఒక్కసారి నేర్చేసుకుని దానికి సంబంధించిన డైలీ 5 minutes డైలీ 10 minutes ఒక బిట్ మీద టైం స్పెండ్ చేసినా కూడా నీకు డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. సో దాని మీద గంటలు కూర్చోవాల్సిన పని లేదు లాంగ్వేజెస్ పైన. కాకపోతే ఈ సబ్జెక్ట్స్ పైన నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్స్ కి కొంచెం టైం ఇవ్వాలి. సో ఎలా ప్లాన్ చేసుకుంటారు అని అంటే ఫస్ట్ పార్ట్ లో అంటే ఫస్ట్ 20 days లో నీకు ఏదైనా సబ్జెక్ట్ నువ్వు తీసుకున్నావంటే దాంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్, GH పోయింది, హై వెయిటేజ్ చాప్టర్స్ తో మనం పోతాం కదా. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ కాదు, హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ ఐ తీసుకోండి. హ్యూమన్ ఐలో మీరు ఫిజిక్స్ లో హ్యూమన్ ఐ తీసుకుంటే హ్యూమన్ ఐలో మీకు డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నా చాప్టర్ ఓపెన్ చేసిన తర్వాత PDF లో ఫస్ట్ టైం ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఐ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ ని మనం అంతసేపు దాన్ని స్ట్రక్చర్ ని గీయడంలోనే టైం వేస్ట్ చేస్తాం. కానీ స్ట్రక్చర్ అనేది మనకి ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ లో రాలేదు. మరి ఏమి ఇస్తున్నారు మ్యామ్ అని అంటే అందులో పార్ట్స్ ఫంక్షన్స్ ఇస్తాడు అంతే, అది కూడా 2 marks కి లేదంటే 1 mark పార్ట్ బేక్ ఇస్తాడు. మరి దీని నుంచి వచ్చే లాంగ్ ఆన్సర్స్ ఏంటి అని అంటే మయోపియా, హైపర్మెట్రోపియా. సో ఇప్పుడు నువ్వు హ్యూమన్ ఐ తీసుకున్నావు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఐ అనే చాప్టర్ తీసుకున్నావు. సో దీంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి దాన్ని లిస్ట్ చేసుకో, అంతేగాని చాప్టర్ మొత్తం చదివేయాలి అని అనుకోకు. మళ్ళీ ప్రయారిటీ వైజ్ గా రాసుకో. ఫస్ట్ డిఫెక్ట్స్, ఈ డిఫెక్ట్స్ లో నువ్వు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. ఓకే, ఇలా నెక్స్ట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి మాత్రమే ఈ చాప్టర్ ఇలా రాస్తున్నాను, దాని తర్వాత మీరు ఇది అన్నిటికీ చూసుకోండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫినామినాస్ ఉంటాయి. లైక్ వాట్ ఆర్ దోస్ ఫినామినా? ఇక్కడ డిస్పర్షన్ ఒకటి, డిస్పర్షన్ అండ్ అలాగే దాని అప్లికేషన్స్. నెక్స్ట్ స్కాటరింగ్ అండ్ దాని అప్లికేషన్స్. ఇవి లాంగ్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్. ఓకే, దాంతో పాటుగా పార్ట్స్ ఆఫ్ ది ఐ ఉంటుంది కదా, పార్ట్స్ అండ్ అలాగే వాటి ఫంక్షన్స్. ఇవి ఈ చాప్టర్ నుంచి మేజర్ గా అడిగే క్వశ్చన్స్, వీటి మీదనే అడుగుతాడు, ఇంతకు మించి దాటి వెళ్ళడు. సో నువ్వు ఇప్పుడు చాప్టర్ మొత్తాన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో గట్టిగా వేసుకుంటే 3 hours టైం పడుతుంది నువ్వు అన్ని క్వశ్చన్స్ చదవాలి అని అనుకుంటే. అదే ఓన్లీ వీటిని నేర్చుకోవాలి అని అనుకుంటే నీకు 1.5 hour లేదంటే హార్డ్లీ నువ్వు ఎంత ఫస్ట్ టైం చదివినా కూడా 2 hours కి మించి టైం పట్టదు. కాబట్టి ఏ చాప్టర్ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది చూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే అదే నేను లైట్ కి ఇస్తున్నా మ్యామ్, ఎప్పుడు ఫిజిక్స్ కాకుండా సరే నువ్వు మన ఇదేంటిది రియల్ నెంబర్స్ తీసుకో. ఓకే, రియల్ నెంబర్స్ చాప్టర్ లో మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు? మనం ఎంతసేపు స్టార్టింగ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ పోతే కుదరదు. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతాడు అంటే ఇర్రేషనల్ నంబర్ ఒకటి ఇస్తాడు, దాన్ని ప్రూవ్ చేయమని అంటాడు. ఇర్రేషనల్ నంబర్స్ అని వాటి ప్రూఫ్ అడుగుతాడు. ఓకే సరే, అలాంటివి ఒకటి నేర్చుకున్నాం. దాని తర్వాత లాగరిథమిక్స్ అనేవి చాప్టర్ లాస్ట్ కు ఉంటది. సో నేను చాలా మంది స్టూడెంట్స్ నోటీస్ చేసింది ఏంటంటే చాప్టర్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో బాగా చదువుతారు, అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఒక 3-4 పేజీల వరకు బాగా చదువుతారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి చాప్టర్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, వదిలేస్తారు. కానీ ఇక్కడ ఈ చాప్టర్ లో లాగరిథమిక్స్ అనేది లాస్ట్ టాపిక్. దీని నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ వస్తాయి, హై వెయిటేజ్ లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. 6 marks కానీ 4 marks కానీ అని దీని నుంచే వస్తాయి. అండ్ ఈవెన్ రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేసేది కూడా మనకి 6 marks కే వస్తుంది. కాబట్టి ఇక్కడ దేనికి ఒక చాప్టర్ లో దేనికి హై వెయిటేజ్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని వదిలేయాలి, ఇలాంటి క్లారిటీ ఒకటి తెచ్చుకోండి. సో నేనేమంటున్నాను, ఇక్కడ మన చాప్టర్స్ కాకుండా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది ఇంకా జెట్ స్పీడ్ లో ముందుకెళ్తుంది. దానికోసం మీరు చేయాల్సింది జస్ట్ ఏ చాప్టర్ లో మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. అండ్ అలాగే నువ్వు చదువుతున్నానని కాకుండా వాటిని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏ రకంగా అయినా ఇవ్వచ్చు, ఏ రకంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయాలి అని అంటే మీకు అది అర్థమై ఉండాలి. దాని తర్వాత ప్రాక్టీస్, రివిజన్ ఇవన్నీ ప్రతిసారి చేసుకునేవే. ఇది నేను ప్రతి సబ్జెక్ట్ కి ఆల్ సబ్జెక్ట్స్ కి ఇస్తున్న టాస్క్ ఫర్ ద ఫస్ట్ 20 days లో. ఓకే, నెక్స్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ చాప్టర్స్ చేయాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ 21 నుంచి 40 days ద సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ లో
మనం ఏం చేయాలి? ఈ సెకండ్ పార్ట్ లో మన మెయిన్ టార్గెట్ ఏముండాలి అని అంటే, నువ్వు ఫస్ట్ 20 days తో చదివిన టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిని మర్చిపోకుండా వాటిని నీ స్ట్రాంగ్ ఏరియా లాగా మార్చుకోవాలి, నీ స్ట్రెంగ్త్ లాగా మార్చుకోవాలి అని అంటే, నువ్వు ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ని ఫినిష్ చేయి. దాని తర్వాత ఆ చాప్టర్ కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, ఎన్ని రిపీటెడ్ గా వచ్చాయి, సో రిపీటెడ్ గా వచ్చాయి, అండ్ అలాగే ఒక కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు, ఇలాంటివి ఒకటి చూడు. సరే, ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఒక అర్థం, నీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ చాప్టర్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు అని. సో ఇప్పుడు నువ్వు మోడల్ పేపర్స్ తీసుకొని వాటిని ఇక్కడ నువ్వేం ఎగ్జామ్ రాయమని అనట్లేదు నేను, అండ్ అలాగే టైమర్ ఆన్ చేసుకొని నువ్వు ఆన్సర్స్ రాయని అనట్లేదు. కేవలం ఆ మోడల్ పేపర్ ని తీసుకొని ఆ మోడల్ పేపర్ కి సంబంధించిన ఆ కీ ఎలా ఉంది, ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ ని తీసుకొని ప్రాక్టీస్ చేయొద్దు. మోడల్ పేపర్స్ ని ఫస్ట్ ప్రాక్టీస్ లాగా తీసుకోండి. దాని తర్వాత నువ్వు మోడల్ పేపర్ ని లేకపోతే పేపర్ ప్యాటర్న్ కి అలవాటు అయ్యావు అని అనుకున్న తర్వాత అప్పుడు ఒక టెస్ట్ లాగా తీసుకోండి. అంతేగాని స్విమ్మింగ్ వచ్చు కదా, స్విమ్మింగ్ టెక్నిక్స్ 4 నేర్చుకున్నానని డైరెక్ట్ గా సముద్రంలోకి దూకేయడం కాకుండా, స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ పూల్లో ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత అప్పుడు మనం డైరెక్ట్ వార్లోకి వెళ్ళిపోతాం, డైరెక్ట్ ఇంకా కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతాం. ఇది నువ్వు కేవలం 20 days తో చేయాల్సిన పని ప్రతి సబ్జెక్ట్ కి. ఓకే, నెక్స్ట్ ఇంకా థర్డ్ పార్ట్ లో నువ్వు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయి. అంటే నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ అంతటినీ కూడా ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు. సో ఇక్కడ మనకి ఒక చిన్న థింగ్ నానా, మీరు చాలా మంది స్టూడెంట్స్ గంటలు కష్టపడుతున్నాను అని అంటారు కదా. సో ఇక్కడ నువ్వు ఎన్ని గంటలు కష్టపడ్డావు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. మరి దేన్ని పట్టించుకుంటారు అని అంటే, నువ్వు ఎంత స్మార్ట్ గా నువ్వు నీ టైం ని యూటిలైజ్ చేసుకున్నాము, స్మార్ట్ అవర్స్ ని మాత్రమే ఇక్కడ మ్యాటర్. సో నువ్వు నీ టైం ని ఎంత బాగా ప్లాన్ చేసుకున్నావు, ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఎగ్జామ్ 3 గంటలు రాసే ఎగ్జామ్ ని కూడా కరెక్ట్ గా నువ్వు ప్లాన్ చేసుకుంటే నీకు 50 మార్క్స్ వచ్చే దగ్గర కూడా నువ్వు 70 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలవు. అదేలా మ్యామ్ అని అంటే, నీకు నాలెడ్జ్ వచ్చు, నేను నాలెడ్జ్ గురించి, కంటెంట్ గురించి నువ్వేం ఆన్సర్ రాస్తున్నావు దీని గురించి ఏం మాట్లాడట్లేదు. కేవలం నువ్వు ఒక మాక్ టెస్ట్ తీసుకున్నా, మోడల్ పేపర్ తీసుకున్నా, ఫైనల్ ఎగ్జామ్ లో అయినా కూడా వేటి మీద ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ ప్రెజెంటేషన్, మార్జిన్స్ కొడుతున్నావా, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్ గా రాస్తున్నావా, అండ్ హైలైట్ చేస్తున్నావా కీవర్డ్స్ ని, సెక్షన్ కి మధ్యలో డిఫరెన్స్ ఉందా, క్వశ్చన్ కి మధ్యలో ఒక 2 లైన్లు వదిలేస్తున్నావా, ఇలాంటివన్నిటిని కూడా నువ్వు చూసుకో. దాని తర్వాత అక్యురసీ. సో అక్యురసీ అని అంటే, మనం ఎగ్జామ్ రాసి టైం అయిపోతుందన్న తొందరలో ఆ ముళ్ళు ఎంత తొందరగా తిరుగుతుందో మన పెన్ను కూడా అంత ఫాస్ట్ గా పోతుంది. సో అట్లాంటి టైంలో మనం చాలా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎంత ఫాస్ట్ గా రాసినా నీ అక్యురసీ కరెక్ట్ గా ఉంటుందా లేదా చూసుకో. ఇంకొకటి, ఫాస్ట్ గా రాయాలి కదా మ్యామ్, అందుకే కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చింది రైటింగ్ అంతా, అర్థమవుతుందో లేదో టీచర్ కి అని టెన్షన్ పడే బదులు, నువ్వు ఎంత ఫాస్ట్ గా రాసినా కూడా నీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేయకుండా ప్రాక్టీస్ చెయ్యి. అది ఇప్పటి నుంచే జరగాలి. ఇంకొకటి, టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్ లో ఏ సెక్షన్ కి ఎంత టైం ఇవ్వాలి, ఇలాంటివి నువ్వు ఎగ్జామ్ లోపల కూర్చొని ఆలోచించడానికి కాదు. ఇవన్నీ నువ్వు ఎగ్జామ్ కన్నా ముందే నువ్వు ఇవన్నిటిని ఒక స్ట్రాటజైజ్ చేసుకొని, ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నీకు ఇదంతా పాసిబుల్ అవుతుంది, నువ్వు అనుకున్న స్కోర్ని రీచ్ అవుతావు. సో మ్యామ్, మీరు ఇంత బాగా చెప్పిన ఎగ్జామ్ వీడియో వినేటప్పుడు నాకు చాలా బాగా మోటివేషన్ వస్తుంది, నేను చదవాలని అనుకుంటా. బట్ ఫైన్, వన్స్ నేను వీడియో ఆపేసిన తర్వాత నేను కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆలోచిస్తే, నేను నా టైంని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. నాకు మల్టిపుల్ థింగ్స్, నాకు స్కూల్లో ఇచ్చిన వర్క్ ఉంటుంది, లేకపోతే నాకు ట్యూషన్ టీచర్, ఆర్ఎల్స్ ఇప్పుడు యూట్యూబ్ క్లాసెస్ వినాలంటది, నాకు కొన్ని చాప్టర్స్ మీద టైం స్పెండ్ చేయాలి ఉంటుంది. బట్ వీటన్నిటి వల్ల నాకు వీలు అవ్వట్లేదు. నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? నాకు ఒక మంచి గైడెన్స్, లేకపోతే నాతో పాటు డైలీ కూర్చొని ఇది ఫస్ట్ చదవాలి, ఇది చేయాలి, దాని తర్వాత ఇట్లా టాస్క్లు నాకు అసైన్ చేయడము ఇట్లా ఉంటే బాగుంటుంది మ్యామ్. ఒక గైడెన్స్ గానీ, ఒక గైడ్ గానీ, ఒక మెంటర్ గానీ నన్ను లీడ్ చేస్తే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇంత స్ట్రెస్ ని తీసుకునేంత అలవాటు గానీ, మెచ్యూరిటీ గానీ ఇప్పుడు మీకు ఉండదు. కాబట్టి మీకు ఒక గైడ్ కావాలి అని అనుకుంటే, దానికి సంబంధించిన ఒక క్రాష్ కోర్స్ అనేది మన ఛానల్లో రాబోతుంది. సో మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా ఇట్ ఈస్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ మన తెలంగాణలో, లేకపోతే ఓన్లీ ఏదో పర్టికులర్ స్టేట్ కి కాదు, ఇట్ ఈస్ ఫర్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ కి
మనకి క్లాస్ 10th కోసం ఒక క్రాష్ కోర్స్ అనేది రాబోతుంది. సో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఎట్లా మనం ఇది 10th కాదు, ఇది యాక్చువల్లీ 12th డిసెంబర్కి మనకి లైవ్ కి రాబోతున్నాం. సో ఈ లైవ్ లో వాట్ ఈస్ దిస్ క్రాష్ కోర్స్, దీంట్లో ఏమేమి ఆఫర్స్ ఉంటాయి, ఐ మీన్ ఆఫరింగ్స్ అని అంటే మనం ఏమేమి నేర్చుకోవచ్చు అండ్ ఎలాంటి ఫ్లో ఎలా ఉంటుంది, సెషన్ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎలా జాయిన్ అవ్వచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను డిసెంబర్ 12th రోజు ఈవినింగ్ ఒక లైవ్ ఉంటుంది, దాంట్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ స్టూడెంట్స్ మీకు ఎవరికైనా ఇలాంటి ఒక గైడెన్స్ కావాలి అని అనుకుంటే జస్ట్ డూ జాయిన్ మీ ఆన్ 12th డిసెంబర్. ఓకే, సో రిమైనింగ్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం లేదు మ్యామ్ నేను బ్యాచ్ లేకపోయినా నన్ను నేను మోటివేట్ చేసుకోగలను అండ్ నేను బాగా చదవగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి దట్ ఐఎమ్ ఇన్ ఫర్ 600 ఐఎమ్ ఇన్ ఫర్ 600 మార్క్స్ అని నాకు ఒక చిన్న కామెంట్ పెట్టేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ దట్ ఓకే నేను చెప్పే ఈ పాయింట్స్ కానీ లేకపోతే ఈ స్ట్రాటజీస్ లేకపోతే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్పే కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి, లేదంటే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, యూస్ఫుల్ అవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. సో దట్ మీరు ఎప్పుడన్నా ఇంకా ఏమైనా డిఫికల్టీస్ నా దాకా వచ్చినప్పుడు నేను ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కనెక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. 60 days ఉన్నాయి కదా అని రిలాక్స్ అవ్వద్దు. ఈ 60 days లో మీరు 600 మార్క్స్ ని గెయిన్ చేసుకోవాలి అని అంటే యూ నీడ్ టు స్టార్ట్ టుడే, నో స్టార్ట్ నౌ. So all the best guys, I'll meet you again in the another video. Till then keep learning and stay tuned to Vedantu APTS 9th and 10th.